హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 26 నాటి ఈనాడు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూడండి, ఉపాధి కల్పనకు ఊతంగా. సో మనకి ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందండి. ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఉపయోగపడుతుంది, ఉపాధి కల్పనకు ఉపయోగపడుతుంది అనేది లీడ్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్ చూడండి, జల విలయానికి 20 ఏళ్ళు. సో మనకి సునామీ వచ్చి 20 సంవత్సరాలు పూర్తయింది. అది ఏ విధంగా విధ్వంసం సృష్టించింది అండ్ దాని తర్వాత వివిధ దేశాలు, ముఖ్యంగా భారతదేశం డిజాస్టర్ మేనేజ్మెంట్లో తీసుకుంటున్న చర్యల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్ చూడండి, తప్పుడు సమాచారం శరవేగంగా. సో ఫేక్ న్యూస్ ఏ విధంగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, డీప్ ఫేక్ లాంటి కాన్సెప్ట్స్ ఏ విధంగా ఎమర్జ్ అవుతున్నాయి, ఫేక్ న్యూస్, డీప్ ఫేక్స్ లాంటివి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, అటు ఆధునికత ఇటు ఆకలి కదా. సో భారతదేశం మనకి టెక్నాలజికల్ పరంగా డెవలప్ అవుతున్నా కానీ ఇటు హంగర్ ఇండెక్స్ లాంటి ఇండెక్సెస్లో మనము దిగువనే ఉంటున్నాము. సో ఎస్పెషల్లీ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకి చాలా అట్టడుగున మనం ఉంటున్నాము. సో కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఫిఫ్త్ వన్ చూడండి, 2025-26లో ద్రవ్య లోటు 4.5% ఉండవచ్చు. మనకి ఫిస్కల్ డెఫిసిట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ సిక్స్త్ వన్, రూపాయి వాస్తవిక మారకపు రేటు 108.14కు మనకి చేరింది. ఇది నీర్ అండ్ రీర్ కాన్సెప్ట్ మనము డిస్కస్ చేద్దామండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అంటే నామినల్ ఎక్స్చేంజ్ రేట్ అండ్ రియల్ ఎక్స్చేంజ్ రేట్. సో వీటికి డిఫరెన్స్ కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఉపాధి కల్పనకు ఊతంగా. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏ విధంగా ఉపాధి కల్పనకు, జాబ్ క్రియేషన్కి ఉపయోగపడుతున్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేద్దామండి. స్వాతంత్ర్యం సిద్ధించి 100 ఏళ్ళు పూర్తయ్యే నాటికి ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా, అంటే డెవలప్డ్ నేషన్గా అవతరించాలి అన్నది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అండి. దానికోసం వికసిత్ భారత్ 2047 అనే కాన్సెప్ట్ని కూడా తీసుకురావడం జరిగింది. సో దానికి సంబంధించి మనము వివిధ రకాల టార్గెట్స్ని కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము జీడిపి వృద్ధి రేటుతో పాటు నిరుద్యోగ సమస్యని తగ్గించడము అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. సో దానికోసం మనకి ముఖ్యంగా టార్గెటెడ్ సెక్టార్స్ అని కొన్ని ఉంటాయి. సో అందులో ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, అంటే సూక్ష్మ, మధ్య మరియు చిన్న తరహా పరిశ్రమల మీద ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా నిరుద్యోగాన్ని మనము తగ్గించగలము అనేది మనకి మేజర్ కాన్సెప్ట్ ఇక్కడ. ఉద్యోగ ఉపాధి అవకాశాల పెంపునకు చిన్న చిన్న వ్యాపారాలు, పరిశ్రమలు బాగా అక్కరికొస్తాయి. తయారీ, వాణిజ్యం, సేవా రంగాలలోని అలాంటి సంస్థలు నిరుడు అదనంగా 1 కోటికి పైగా ఉద్యోగాలు కల్పించాయనేది తాజా సర్వే. సో లాస్ట్ ఇయర్ ఎడిషనల్గా 1 crore జాబ్స్ అనేవి ఈ సెక్టార్స్లో క్రియేట్ అవ్వడం జరిగింది. దేశీయంగా సాగు రంగం తర్వాత మనకి అత్యధికంగా 24 కోట్ల మంది ఈ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలలో మనకి వర్క్ చేస్తూ ఉన్నారు. పేరుకు ఇవి చిన్నవైనా కానీ మన ఎగుమతులలో 45%, అలానే దేశ జీడిపిలో 30% వాటా ఇవి కలిగి ఉన్నాయండి. ఉద్యమ్ పోర్టల్ ప్రకారం, అంటే ఎంఎస్ఎంఈలకి సంబంధించిన పోర్టల్ ఉద్యమ్ పోర్టల్ ఉంటుంది. దానికి సంబంధించిన డేటా ప్రకారం ఇండియాలో ప్రస్తుతం 5.7 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అయితే ఇది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కానీ అదర్ సైడ్ చూడండి, దీంట్లో అనేక సమస్యలు ఈ ఎంఎస్ఎంఈలను ఎదుర్కొంటూ ఉన్నాయి. యాక్చువల్గా కొద్దిపాటి పెట్టుబడితోనే భారీ సంఖ్యలో ఉద్యోగాలను అందించే ఈ సంస్థలు మనకి అనేక సమస్యలతో మనకి ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా నిధుల కొరత, నిపుణ మానవ వనరుల లేమి, అంటే హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్డ్ రిసోర్సెస్ లేవు మనకి. అలానే ఆధునికతను అందిపుచ్చుకోవడంతో పాటు విపణితో అనుసంధానం కావడంలో కూడా వెనుకంజ, అంటే మార్కెట్ యాక్సెస్లో కానీ అలానే టెక్నాలజికల్ డెవలప్మెంట్లో కానీ ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది వెనుకబడి ఉంటుంది. అలానే క్రెడిట్ యాక్సెసిబిలిటీ తీసుకుంటే కేవలం 14% సంస్థలకే వ్యవస్థాగత రుణాలు లభిస్తున్నట్లు మనకి తెలుస్తుంది. అంటే మొత్తం ఎంఎస్ఎంఈ సెక్టార్లో కేవలం 14% సెక్టార్కి మాత్రమే ఈ వ్యవస్థాగత రుణాలు అనేవి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేది లభిస్తుంది. గణాంకాలని పరిశీలిస్తే సుమారు మనకి 25 లక్షల కోట్ల దాకా రుణ వసతిని ఈ
ఎంఎస్ఎంఈ సెక్టార్లు కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనము ఈ ఎంఎస్ఎంఈలని వాటి యొక్క ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడంలోనూ, వాటికి రేషనలైజ్డ్గా హేతుబద్ధంగా పరిష్కరించడంలోనూ ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయనేది కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద స్పెషల్ ఫోకస్ చేయడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ర్యాంప్ సర్వే అనేది నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎంఎస్ఎంఈలను అభివృద్ధి చెందడానికి కొత్త విధానాన్ని ప్రకటించడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి రుణాలను కూడా అందించడం కోసం హామీ లేని రుణాల మంజూరుకు ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. వచ్చే 5-6 ఏళ్లలో దేశ జీడిపిలో ఎంఎస్ఎంఈల వాటా 50% చేరాలి అని కేంద్రం భావిస్తూ ఉంది. సో అలా జరగాలి అంటే మనకి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లకి రుణ సౌకర్యాల కల్పన అనేది విస్తృతం కావాలి. ముఖ్యంగా క్రెడిట్ యాక్సెసిబిలిటీ అనేది పెంచడం చాలా చాలా ముఖ్యం. దానితో పాటు జర్మనీ, సింగపూర్, జపాన్ తదితర దేశాలలో మాదిరిగా మన దగ్గర కూడా డిజిటల్ సాంకేతికతలను వాటికి చేరువ చేయాలి. అలానే ఈ కామర్స్ ద్వారా ఎగుమతులకు కొత్త ద్వారాలు తెరవడం అత్యంత ప్రధానం. సో ఎంఎస్ఎంఈ సెక్టార్లని ఈ కామర్స్ విధానాన్ని ఎంకరేజ్ చేయడం ద్వారా మనము ఎక్స్పోర్ట్స్ను కూడా ఇంక్రీజ్ చేయగలుగుతాము. సో ఈ మేరకు మనకి ఈ పాలకులు వీటి మీద దృష్టి పెడితే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది మరింత రీచ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో 50% ఆఫ్ జీడిపి అనేది చేరాలి అని, దానిని మనము చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది వరకు ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగానికి మరియు సేవా రంగానికి డిఫరెంట్గా ఉండేది అండి. ఈ డిఫరెన్స్ అనేది మనకి నెక్స్ట్ రివైజ్డ్ ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్లో తీసేసి బోత్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్కి ఒకటే విధానాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా మైక్రో అంటే ఏంటండి, ఇన్వెస్ట్మెంట్ 1 కోటి కంటే తక్కువ ఉండి టర్న్ ఓవర్ 5 కోట్ల కంటే తక్కువ ఉంటే దానిని మైక్రో ఎంటర్ప్రైజ్ అని పిలుస్తాం మనం. అలానే స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా, అంటే ఇన్వెస్ట్మెంట్ 10 కోట్ల కంటే తక్కువ ఉండి టర్న్ ఓవర్ 50 కోట్ల కంటే తక్కువ ఉంటే దానిని స్మాల్ ఎంటర్ప్రైజ్ అని పిలుస్తాము. అలానే మీడియం అంటే మధ్యస్థ, అంటే ఇన్వెస్ట్మెంట్ 20 కోట్ల కంటే తక్కువ ఉండి టర్న్ ఓవర్ 100 కోట్ల కంటే తక్కువ ఉంటే దానిని మధ్యస్థ ఎంటర్ప్రైజెస్ అని పిలుస్తాం. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది రివ్యాంప్ చేసి ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్స్ని రివ్యాంప్ చేయడం జరిగింది. అలానే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రకాల స్కీమ్స్ని కూడా తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా మనకి ఐడియా ఉంది స్టార్టప్ ఇండియా అండ్ ముద్రా స్కీమ్స్, ఇట్లాంటివి ఈ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించడానికి తీసుకొచ్చారని. సో వాటితో పాటు కీ ఇనిషియేటివ్స్ చూడండి, ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్, మనం ఇందాక ఉద్యమ్ పోర్టల్ అని చెప్పుకున్నాము, అందులో 5.71 crores మనకి రిజిస్టర్ అయ్యాయని చెప్పాం. సో ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ అవ్వడం ద్వారా వాటికి అవసరమైన సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి లభిస్తూ ఉంటుంది. అలానే వాటితో పాటు పిఎం విశ్వకర్మ స్కీమ్ కావచ్చు. సో ఆర్టిజాన్స్ ఎవరైతే చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవడం ద్వారా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ని కనెక్ట్ చేస్తాం మనం. సో అది పిఎం విశ్వకర్మ స్కీమ్కి సంబంధించి. పిఎంఈజీపీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, దీనిలో భాగంగా నాన్ ఫార్మ్ సెక్టార్లో అంటే వ్యవసాయేతర రంగంలో మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడం కోసం ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్గా దీనిని ఈ పిఎంఈజీపీని తీసుకురావడం జరిగిందండి. అలానే స్ఫూర్తి, ఇది మనకి ట్రెడిషనల్ ఆర్టిజాన్స్ కోసం, ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ కోసం మనకి ఒక క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో ఈ ట్రెడిషనల్ ఆర్టిజాన్స్ ఎక్కువగా మనకి చూడవచ్చండి. సో అందుకు వీళ్ళ మీద స్పెషల్ ఫోకస్ కోసం ఈ స్ఫూర్తి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అలానే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఫర్ ఎంఎస్ఎంఈస్, ఏవైతే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ నుంచి గవర్నమెంటే పర్చేజ్ చేసే విధంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీని తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా వివిధ రకాల స్కీమ్స్ని ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ కోసం గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. అలానే ఈ యాన్యువల్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఎంఎస్సి సెక్టార్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా ఈ సిపిఎస్ఈస్ అంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అనేవి మనకి 2,47,534.96 కోట్ల ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తే ఇంత రూపీస్లో కేవలం ఎంఎస్ఎంఈ సెక్టార్స్ నుంచే మనకి 82,431.29 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ అనేది దీంట్లో, అంటే సుమారు 33.30% ప్రొక్యూర్మెంట్ అనేది ఇందులో ఎంఎస్ఈల ద్వారానే జరిగింది. అండ్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎంఎస్ఎంఈస్ అనేది అబ్జర్వ్ చేస్తే, అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ నుంచి
వాళ్ళకి చెందిన ఎంఎస్సి సంస్థల నుంచి సుమారు 1644.05 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ అనేది చేయడం జరిగింది. అలానే మహిళలకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే 3256.31 కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ అనేది ఈ ఎంఎస్సి సెక్టార్స్ మహిళలకి చెందిన వాటి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది మనకి ఇంత బ్యాక్ బోన్గా నిలుస్తున్నా కానీ దీనిలో అనేక ఛాలెంజెస్ కూడా మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇన్అడిక్వేట్ యాక్సెస్ టు లేటెస్ట్ టెక్నాలజీ. సో సాంకేతికత విషయంలో ఎంఎస్ఎంఈలు వెనుకబడి ఉన్నాయి. అలానే అన్అవైలబిలిటీ ఆఫ్ క్రెడిట్, రుణ సదుపాయాలు సరిగా లేవు. అండ్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రా మెటీరియల్స్, ఈ సెక్టార్స్కి కావాల్సిన ముడి సరుకులు రా మెటీరియల్స్ ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లంగా ఉంది. అలానే ఆబ్సెన్స్ ఆఫ్ స్కిల్డ్ మ్యాన్ పవర్, మనకి అవసరమైన రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఇందులో లేదు. అలానే స్కార్సిటీ ఆఫ్ ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్సెస్, మనకి ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైన మౌలిక సదుపాయాల యొక్క కల్పన కూడా ఇందులో జరగడం లేదు. పూర్ యాక్సెస్ టు ద పొటెన్షియల్ మార్కెట్, మనకి ఈ మార్కెట్ యాక్సెసిబిలిటీ కూడా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్లలో చాలా తక్కువగా ఉంది. గవర్నమెంట్ ఈ వీటి మీద ఫోకస్ చేసి ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్స్ని రివైజ్ చేయగలిగితే మనం అనుకున్న సెక్టార్స్ యొక్క టార్గెట్స్ని రీచ్ అవ్వగలుగుతామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, జల విలయానికి 20 ఏళ్ళు. సో డిసెంబర్ 26, 2004వ సంవత్సరంలో ఏర్పడిన అతి భారీ సునామీకి సంబంధించి భారతదేశంతో పాటు సుమారు 14 దేశాలు దీని వలన ఎఫెక్ట్ అయ్యాయండి. అండ్ సుమారు 2.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం, శ్రీలంక దీనితో చాలా ఎఫెక్ట్ అనేది చూడడం జరిగింది. సో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఈ దేశాలు ఏ విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి, ఏ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ని ప్లాన్ చేసుకుంటున్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దామండి. అసలు సునామీ ఏ విధంగా ఫార్మ్ అవుతుంది? మనకి జనరల్గా నార్మల్ సిచ్యువేషన్స్లో అలలు అనేవి విండ్ ఎనర్జీ మూవ్మెంట్ కారణంగా ఫామ్ అవుతాయి. సో ఇది నార్మల్గా జరిగినప్పుడు. కానీ దీనితో పాటు అంతర్గతంగా భూకంపాలు లేదా వల్కనిక్ ఎరప్షన్స్ జరిగినప్పుడు విపరీతమైన ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఆ ఎనర్జీ అలల రూపంలో ట్రాన్స్మిట్ అయ్యి విపరీతమైన హైట్ అనేది, సో నార్మల్ అలల కంటే ఎక్కువ ఎత్తులో ఉధృతంగా ఈ అలలు తీర ప్రాంతానికి చేరుకుంటాయండి. దీనివలన విపరీతమైన మనకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనము సునామీ అని పిలుస్తాం. 2004 సునామీ అనేది ముఖ్యంగా ఇండోనేషియా తీరంలో సముద్ర గర్భంలో ఏర్పడిన భూకంపం 9.2 పాయింట్ల రెక్టర్ స్కేల్పై నమోదైందండి. సో ఈ పెను భూకంపం కారణంగా మనకి ఈ సునామీ అలలు అనేవి ఏర్పడడం జరిగింది. దీని ఎఫెక్ట్ అనేక దేశాలని చూపించడం జరిగిందండి. ముఖ్యంగా ఇండోనేషియా అయితే సుమారు 10 లక్షల మంది దీనిలో చనిపోవడం జరిగింది. ఈ అలలు పొరుగున ఉన్న ఆగ్నేషియా దేశాలకు, అలానే భారత్, శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్ అండ్ ఎక్కడో దూరాన ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండ దేశాలకు కూడా అండ్ ఈవెన్ ఆర్కిటిక్ వలయం వరకు కూడా ఈ అలలు పయనించడం జరిగింది. ముఖ్యంగా మన అండమాన్ అండ్ నికోబార్ దీవులలో అయితే 15 మీటర్ల ఎత్తున అలలు విరుచుకుపడ్డాయి. అండ్ ఈ సునామీ ఎఫెక్ట్ భారతదేశం యొక్క తీరంలో 2220 కిలోమీటర్ల పొడవునా కనిపించింది. 3 నుంచి 10 మీటర్ల ఎత్తున ఉప్పెన అలలు భారత భూభాగంలో 300 మీటర్ల నుంచి 3 కిలోమీటర్ల వరకు లోపలికి చొచ్చుకుని వచ్చాయి. అలానే మన దేశంలో 11,000 మంది మరణించగా శ్రీలంకలో 35,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్లో సుమారు 112,500 మంది నిర్వాసితులయ్యారు. ఇవన్నీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం. సో అన్అఫీషియల్గా ఇది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అనేది చాలామంది భావన. అయితే ఈ సునామీ లాంటి ప్రకృతి వైపరీత్యాలను మానవుడు ఆపలేడు. కానీ దీనిని ముందస్తు నిఘా వ్యవస్థలని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, ముందస్తు హెచ్చరికల కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రాణ నష్టాన్ని అయితే తగ్గించుకోవచ్చు. సో 2004లో మనకి ఇలాంటి నిఘా వ్యవస్థలు లేకపోవడం వలన విపరీతమైన ప్రాణ నష్టం సంభవించింది. అందుకే ఇప్పుడు అనేక దేశాలు ఈ సునామీ ముందస్తు హెచ్చరికల కేంద్రాలని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. భారతదేశంలో కూడా ఈ వ్యవస్థ అనేది 2007లోనే ఏర్పాటు అయింది. నేడు ఈ ఉపద్రవం వచ్చిన వెంటనే అప్రమత్తం చేయడానికి దేశ విదేశాలలో 1400 నిఘా కేంద్రాలు అనేవి సిద్ధంగా ఉన్నాయి అని యునెస్కో సునామీ హెచ్చరికల విభాగం తెలిపింది. అండ్ భారతదేశం 2007లోనే సొంతంగా సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంది. దాని ప్రధాన కార్యాలయం మనకి హైదరాబాద్లో ఉంది. సునామీ వస్తే 27 హిందూ మహాసముద్ర తీర దేశాలకు అది హెచ్చరికలు పంపుతుంది. అలానే ఈ సునామీ ప్రభావిత ప్రాంతాలలో ఉండే ప్రజలకి కూడా
ముందస్తుగా వీటిని గుర్తించడానికి అవసరమైన ట్రైనింగ్‌ని కూడా మనకి ఈ దేశ విదేశాలలో అనేక కేంద్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దానితో పాటు అనేక చట్టాలను కూడా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే భూకంపాలు, వరదలు, తుఫానులు, సునామీలు వచ్చినప్పుడు ప్రజలకు వెంటనే సహాయం చేయడానికి భారతదేశం 2005లో ప్రకృతి ఉత్పాతాల నిభాయింపు చట్టాన్ని తెచ్చింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 మనకి చట్ట రూపంలో ఈ ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఏ విధంగా మనము ప్రిపేర్డ్గా ఉండాలి, మేనేజ్మెంట్ ఉండాలి అండ్ మిటిగేషన్ మెజర్స్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఆ యాక్ట్లో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చట్టం కింద జాతీయ ప్రకృతి విపత్తుల నిభాయింపు సంస్థ NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అని, అలానే జిల్లా స్థాయి నిభాయింపు ప్రాధికారిక సంస్థలు అండ్ రాష్ట్ర స్థాయిలో కూడా మనకి స్టేట్ SDMA అనేది ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉంటుంది. సో ఈ విధంగా 3 అంచెల వ్యవస్థ అనేది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కోవడం కోసం మనకి ఏర్పాటు చేయబడింది. సో ఇక్కడ చూడండి, ఈ 3 అంచెల వ్యవస్థ అనేది మనం అబ్జర్వ్ చేయవచ్చు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది NDMA ఉంటుంది. దీనికి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ వ్యవహరిస్తారు. దీని కింద మనకి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఏదైతే మనకి దీనికి సంబంధించిన నిధి అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో మనకి హోమ్ మినిస్టర్ చైర్మన్గా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF బలగాలు అంటాం మనం. ఏదైనా విపత్తు సంభవించిన వెంటనే ఈ NDRF బలగాలు రంగంలోకి దిగుతూ ఉంటాయి. అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో హోంశాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇవి రన్ అవుతూ ఉంటాయండి. అండ్ స్టేట్ గవర్నమెంట్ విషయానికి వస్తే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేది ఉంటుంది. మనకి చీఫ్ మినిస్టర్ మనకి ఇక్కడ చైర్మన్గా వ్యవహరిస్తారు. అలానే స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ద్వారానే క్రియేట్ అయింది. అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ DMDని ఒకటి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది. దానికి రెస్పెక్టివ్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా ఉంటారు. అండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది దీనిలో భాగంగా ఉంటుంది. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో 3rd లెవెల్లోకి వస్తే మనకి పంచాయత్స్, మున్సిపాలిటీస్ ఇందులో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ DDMA అనేది ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంటుంది. దీనికి చైర్మన్గా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, చైర్మన్ జిల్లా పరిషత్ యొక్క చైర్మన్ కానీ వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీయే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇన్స్టిట్యూషన్గా రన్ అవుతుంది. కాబట్టి ఇలాగా 3 అంచెల వ్యవస్థ అనేది మనకి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం కోసం NDMA 2005 చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తప్పుడు సమాచారం శరవేగంగా. సో ఫేక్ న్యూస్కి సంబంధించి ఇక్కడ మనకి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా X అంటే ట్విట్టర్, ఫేస్బుక్లలో ఈ ఫేక్ న్యూస్, డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా ఈ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయండి. దీనికి సంబంధించి రీసెంట్గా ISB అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మరియు సైబర్ పీస్ అనే సంస్థలు ఈ సంయుక్తంగా అధ్యయనాన్ని నిర్వహించడం జరిగింది. ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన విషయాలు అనేవి బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా ఫేక్ న్యూస్లో 77.4% సామాజిక మాధ్యమాల ద్వారానే ప్రచారంలోకి వస్తుంది. అందులో కూడా ఎక్కువగా X అంటే ప్రజెంట్ అంటే మనకి లాస్ట్ టైం ట్విట్టర్, ప్రజెంట్ X అని పిలుస్తున్నాము. సో ఈ X ద్వారా 61%, అలానే ఫేస్బుక్ ద్వారా 34% ఫేక్ న్యూస్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. అండ్ వార్తలు, సమాచారం కోసం సామాజిక మాధ్యమాలను చూస్తున్న వినియోగదారుల సంఖ్య 74.8% చేరింది. సో అందుకే మనకి ఈ ఫేక్ న్యూస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉందండి. అలానే తప్పుడు వార్తల ప్రభావానికి లోనయ్యే వారిలో ఏజ్ గ్రూప్ అనేది 18 నుంచి 24 సంవత్సరాల యువత అధికంగా ఉంటుంది. వీరిలోనూ తక్కువ ఆదాయాలు గల కుటుంబాల సభ్యులు, తక్కువ విద్యార్హతలు గల యువకులే ఎక్కువగా. అంటే మనకి ఎడ్యుకేషన్ అనేది తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఇలాంటి స్కామ్స్, తక్కువ పెట్టుబడి పెట్టండి ఎక్కువ లాభాలు వస్తాయి మీకు, ఈ లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డబ్బు క్రెడిట్ అవుతుంది, ఇలాంటి ఫేక్ న్యూస్, లాంటి మనీ ఫ్రాడ్ న్యూస్ అనేవి మనకి వీళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. దీని ద్వారా వాళ్ళు ఈ ఆదాయాన్ని, వాళ్ళు సంపాదించుకున్న కొద్ది మొత్తాలని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అలానే సెక్టార్ వైజ్ చూస్తే మనకి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతున్న తప్పుడు వార్తలలో రాజకీయ రంగానికి సంబంధించినవే 46% ఉన్నాయండి.
సో మనకి ఎక్కువగా ఈ పొలిటికల్ ఫేక్ న్యూస్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఫేక్ న్యూస్ని అరికట్టడానికి సమిష్టి కృషి అనేది అవసరం. కేవలం ప్రభుత్వాల యొక్క బాధ్యత మాత్రమే కాదండి, ప్రజలు కూడా ఈ ఫేక్ న్యూస్ని గుర్తించి వాటిని స్ప్రెడ్ చేయకుండా బాధ్యతగా వ్యవహరిస్తేనే దీనిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మనకి ఫేక్ న్యూస్ అంటే మనకి తెలుసు ఏ విధంగా మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. అలానే డీప్ ఫేక్ అంటే ఒక వ్యక్తిని పోలి ఉన్నట్టు ఫేక్ని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసే విధానాన్ని డీప్ ఫేక్ అని పిలుస్తాము. ఒరిజినల్ వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఆ వ్యక్తిది కాకుండా అదర్ పర్సన్ యొక్క వీడియో కానీ ఆడియో కానీ ఫేక్ చేసే విధానాన్ని డీప్ ఫేక్ అంటారు. రెండిటికి తేడా తెలుసుకోవడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ. డీప్ ఫేక్ని ఏ విధంగా మనము అరికట్టవచ్చు అంటే ఫస్ట్ కన్సిడర్ ద సోర్స్. ఆ వచ్చిన సోర్స్ జెన్యూనా కాదా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. అలానే రీడ్ బియాండ్, మనకి ఆ వచ్చిన వార్తకి సంబంధించి ఇంకా డీప్గా మనము ఆలోచించుకుని అర్థం చేసుకోగలగాలి. రీడ్ బియాండ్, మనము దానిని చదవగలగాలి. అంటే చెక్ ద ఆథర్, ఆ పంపిన వ్యక్తి జెన్యూనా కాదా, అది మనము ఆ ఆథర్ యొక్క జెన్యూనిటీని ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ సపోర్టింగ్ సోర్సెస్, దీనికి సంబంధించిన సపోర్టింగ్ సోర్సెస్ కరెక్ట్గా ఉన్నాయా, అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మిగతా మాధ్యమాలలో కూడా వస్తుందా, లేకపోతే ఇది ఒక్కటే ఫేక్ సర్క్యులేషన్ జరుగుతుందా. చెక్ ద డేట్, అంటే ఇప్పుడు వాస్తవిక పరిస్థితుల్లోనే ఉందా లేదా పాత సంఘటనలను తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తున్నారా. అలానే ఇది ఒక జోక్గా క్రియేట్ అయిందా. అండ్ బయాసిస్, ఏ విధంగా దానికి సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి, బయాసిస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడవచ్చు. ఆస్క్ ద ఎక్స్పర్ట్స్, ఇన్ కేస్ దానికి సంబంధించి ఏమైనా సలహాలు కావాల్సి వస్తే ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకోవడం. సో ఈ విధంగా మనము ఫేక్ న్యూస్ విషయంలో జాగ్రత్త పడితే దీనిని అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. అలానే వాట్ కైండ్ ఆఫ్ డీప్ ఫేక్స్ ఎగ్జిస్ట్, ఏ విధమైన డీప్ ఫేక్స్ ఉంటాయి అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టెక్స్చువల్ డీప్ ఫేక్స్, అంటే రాతపూర్వకమైనవి, రాత సంబంధమైనవి కూడా డీప్ ఫేక్స్ ఉండవచ్చు. వీడియో డీప్ ఫేక్స్, ఎక్కువగా మనకి వీడియో డీప్ ఫేక్స్ కనిపిస్తూ ఉంటాయండి. అలానే ఆడియో డీప్ ఫేక్స్ అండ్ సోషల్ మీడియా డీప్ ఫేక్స్, ఒక వ్యక్తి యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్ లాగా ట్రాప్ చేసి వేరే వ్యక్తి చలామణి అవుతూ ఉండవచ్చు. సెలబ్రిటీస్ విషయంలో జరుగుతూ ఉంటుంది ఇది. రియల్ టైమ్ ఆర్ లైవ్ డీప్ ఫేక్స్, అంటే ఒక సంఘటన జరగకపోయినా కూడా జరుగుతున్నట్టు ఆ ఫేక్ని క్రియేట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేయడం లాంటి రియల్ టైమ్ డీప్ ఫేక్స్ కూడా చలామణిలోకి వస్తూ ఉన్నాయండి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒరిజినల్ ఫేస్ని ఎన్కోడర్ ద్వారా మరి డీకోడర్ చేసి రీకన్స్ట్రక్టెడ్ ఫేస్ ఏ అనేది మనకి ఒక వ్యక్తిని పోలి ఉన్నట్టు ఫేస్ని మార్ఫ్ చేస్తూ ఉంటారు. అలానే సేమ్ వాయిస్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఇలాగా వివిధ రకాల టెక్నాలజీస్ని ఉపయోగించి ఈ డీప్ ఫేక్ అనేది క్రియేట్ చేస్తారు. ఒరిజినల్ ఫేస్ ఈ విధంగా ఉంటుంది, మార్పు చేసే ఫేస్ ఈ విధంగా ఉంటుంది. దీనిని మనకి రీకన్స్ట్రక్ట్ చేసి ఫేక్స్ని విడుదల చేస్తారు. సో ఈ డీప్ ఫేక్స్ ఏ విధంగా ఉపయోగిస్తారు స్కామ్స్టర్స్ అంటే ఎలక్షన్ మ్యానిపులేషన్స్లో కావచ్చు, సోషల్ ఇంజనీరింగ్లో కావచ్చు, అండ్ డిస్ఇన్ఫర్మేషన్ అటాక్స్, ఆటోమేటెడ్ డిస్ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ని తప్పుదోవ పట్టించవచ్చు. అలానే ఐడెంటిటీ థెఫ్ట్, ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని దొంగిలించడం కొరకు కావచ్చు. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్కామ్స్ అండ్ హోక్సెస్, స్కామ్స్ విషయంలో కావచ్చు. సెలబ్రిటీ పోర్నోగ్రఫీ అనేది కూడా ఇది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వీడియో డీప్ ఫేక్స్ విషయంలో. సో ఇలాగా వివిధ రకాల మిస్మేనేజ్మెంట్ కోసం ఈ డీప్ ఫేక్స్ని ఉపయోగించవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అటు ఆధునికత ఇటు ఆకలి కదా, 127 దేశాలలో మన దేశం 105వ స్థానంలో ఉంది. సో భారతదేశం 105వ స్థానంలో ఉంది అండి. దీనికి సంబంధించి ఆకలికి ప్రధాన కారణాలలో పేదరికం ఒకటి అని తెలియజేయడం జరిగింది. అండ్ పేదరికంలో మనకి అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు 18వ స్థానాలలో ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ప్రపంచ క్షుద్బాధ సూచి అంటారు దీన్ని. దీని ప్రకారం ఆకలితో అలమటిస్తున్న ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాలలో భారతదేశం 105వ స్థానంలో ఉంది. మొత్తం 74 దేశాలలోని 343 మిలియన్ల ప్రజలు తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. అలానే ప్రతి 10,000 మందిలో 2 వ్యాధులు, పోషకాహార లోపం వంటి కారణాలతో చనిపోతున్నారు. అలానే 30% మంది చిన్నారులు పోషకాహార లోపంతో సతమతమవుతున్నారు. సో మనకి ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో కీ పాయింట్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చండి. అండ్ ఆకలికి అష్టాలకు ప్రధాన కారణాలు అబ్జర్వ్ చేస్తే పేదరికం, పోషకాహార లోపం, ఆహార వృధా, స్థిరమైన వ్యవసాయ ఉత్పాదకత లేకపోవడం, రాజకీయ అస్థిరత,
వాతావరణ మార్పులు. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఆకలి కష్టాలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల విషయంలో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో సుమారు 13.5 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. నీతి ఆయోగ్ బహుముఖ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ 2023 ప్రకారం పేదరికంలో దేశంలో ఏపీ 20వ స్థానంలోనూ తెలంగాణ 18వ స్థానంలోనూ ఉన్నాయి. ఏపీలో సుమారు 22.94% మంది పోషకాహార లేమితో బాధపడుతున్నారని నీతి ఆయోగ్ గుర్తించింది. ముఖ్యంగా 5 ఏళ్లలోపు చిన్నారులు, 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసు మహిళలు, 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసు పురుషులు, ఈ 3 వర్గాల వారిని కలిపితే 26.38% మందిలో పౌష్టికాహార లోపం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగిందండి. అలానే 5 ఏళ్లలోపు చిన్నారులలో 2.9% మంది పోషకాహార లోపంతో మృతి చెందుతున్నట్టు కూడా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 తెలియజేయడం జరిగింది. అయితే అదర్ సైడ్ చూస్తే మనకి 6.87 కోట్ల టన్నుల ఆహారం ప్రతి ఏటా వృధా అవుతుంది భారతదేశంలో. ఒకవైపు ఆకలి కేకలు ఉండగా మరోవైపు ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి సంవత్సరం 6.87 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది. కేంద్ర వ్యవసాయ నివేదిక ప్రకారం చూస్తే దేశంలో ఏటా పారబోస్తున్న ఆహారం విలువ 50,000 కోట్ల రూపాయలు. అంటే ఒక్కో వ్యక్తికి సగటున 55 కేజీల ఆహారాన్ని మనం వృధా చేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా ఒకవైపు మనకి ఆకలి కష్టాలు ఉంటే ఇంకొక వైపు ప్రొక్యూర్మెంట్ విషయంలో కావచ్చు, ఫుడ్ గ్రెయిన్స్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు, సరి అయిన నాణ్యతల్ని టెక్నాలజీని పాటించకపోవడం వలన 6.87 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు వృధాగా పాడవుతున్నాయి. అయితే దీనిని తీర్చడం, సమస్యలను తీర్చడం ఏ విధంగా, ఆకలి తీరడం ఎలా అనేది అబ్జర్వ్ చేస్తే ప్రజలందరికీ ముఖ్యంగా పేదలు బలహీన వర్గాలకి ఏడాది పొడవునా పౌష్టికాహారం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పౌష్టికాహార లోపాన్ని దూరం చేయడము, అలానే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగేలా చూడడం, దాని ద్వారా స్థిరమైన ఆహార ఉత్పత్తి వ్యవస్థల స్థాపనను మనము సాధ్యం చేయాలి. అండ్ ప్రపంచ స్థాయి వ్యవసాయ మార్కెట్లలో పరిమితులు, లోపాలను సరిదిద్దడము, నిరోధించడము, దీనివలన మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది ఉపయోగపడుతుంది. 5 ఏళ్లలోపు చిన్నారులు, ఇతరుల పోషకాహార అవసరాలను పరిష్కరించడం, ఉత్పాదకత పెరుగుదల, ఆర్థిక ఆదాయ వృద్ధి, ఆహార లభ్యత వంటి వాటిని పెంపొందించుకోవడం ద్వారా జీరో హంగర్ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 2వ లక్ష్యమైన SDG 2 జీరో హంగర్ని సాధించడానికి మనము ఈ విధంగా కృషి చేస్తే భారతదేశంలో ఆకలి బాధలను తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుందండి. అలానే ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 4 పారామీటర్లని దృష్టిలో పెట్టుకుని స్కోర్ని ప్రిపేర్ చేస్తుంది. ఒకటి అండర్ నౌరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ వేస్టింగ్ అండ్ చైల్డ్ మార్టాలిటీ. సో దీనికి సంబంధించి స్కోర్ని క్రియేట్ చేస్తారండి. అండర్ నౌరిష్మెంట్ అంటే ఏంటండి? ఇన్సఫిషియంట్ క్యాలరిక్ ఇంటేక్, అంటే వాళ్ళు తీసుకునే క్యాలరీస్, తక్కువ క్యాలరీస్ తీసుకుంటే అలాంటి వ్యక్తులని అండర్ నౌరిష్డ్ పీపుల్ అని పిలుస్తాం. సో దానిని అండర్ నౌరిష్మెంట్ కేటగిరీలో చూస్తాము. చైల్డ్ స్టంటింగ్ అంటే ఏజ్ గ్రూప్ 5 కంటే తక్కువ ఏజ్ గ్రూప్ పిల్లలు వాళ్ళ ఏజ్కి సంబంధించి హైట్ పెరగకపోవడాన్ని, లో హైట్ ఫర్ దేర్ ఏజ్ని మనము చైల్డ్ స్టంటింగ్గా కన్సిడర్ చేస్తాము. అలానే చైల్డ్ వేస్టింగ్, సో అండర్ 5 ఏజ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు వెయిట్కి, అంటే హైట్కి తగ్గ వెయిట్ పెరగకపోవడం, దానిని చైల్డ్ వేస్టింగ్ అని పిలుస్తాము. అండ్ చైల్డ్ మార్టాలిటీ అంటే శిశు మరణాలకి సంబంధించి, సో వీటన్నిటిని కలిసి మనము ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. దీనిలో మనకి 1/3 ఆఫ్ అండర్ నౌరిష్మెంట్కి తీసుకుంటాము, 1/6 చైల్డ్ స్టంటింగ్కి, చైల్డ్ వేస్టింగ్కి తీసుకుంటాము, అండ్ 1/3 చైల్డ్ మార్టాలిటీకి తీసుకుంటాము. ఈ విధంగా GHI స్కోర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన స్కోర్లో భారతదేశం 127 దేశాలు ఉంటే అందులో 105వ స్థానంలో ఉందండి. సో ఇది అలార్మింగ్ సిచ్యువేషన్లో ఉంది, మనకి ఎక్స్ట్రీమ్లీ అలార్మింగ్ సిచ్యువేషన్లో భారతదేశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పేదరికాన్ని నిర్మూలించి ఆహార బాధలను తొలగించే కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2025-26లో ద్రవ్య లోటు అనేది 4.5% ఉండాలి అని
ఆర్థిక శాఖ ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవడం జరిగిందండి. 4.5% తగ్గించాలి ద్రవ్యలోటుని, ఫిస్కల్ డెఫిసిట్ని అని కేంద్ర ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తుంది. దానికోసం అవసరమైన వ్యయాలే చేయాలి అని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సామాజిక భద్రతా వలయాన్ని బలోపేతం చేయడం ద్వారా 2025-26లో ద్రవ్యలోటును జీడిపిలో 4.5%కి పరిమితం చేయాలని అనుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొనడం జరిగిందండి. ప్రస్తుతం మనకి 4.9%గా ఈ ద్రవ్యలోటు ఫిస్కల్ డెఫిసిట్ అనేది ఉంది. దీనికి సంబంధించి గణాంకాలను మనం పరిశీలిస్తే 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం వ్యయాలు 48.2 లక్షల కోట్లు కాగా ఇందులో రెవెన్యూ ఖాతా మరియు మూలధన ఖాతా వ్యయాలు వరుసగా 37.09 లక్షల కోట్లు మరియు 11.11 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంటే మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా మనం చూడవచ్చు. 37.09 లక్షల కోట్లు రెవెన్యూ ఎక్స్పెండిచర్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. ఈ మొత్తం వ్యయంలో 2024-25 ప్రథమార్థంలో 21.11 లక్షల కోట్లు మాత్రమే వ్యయం చేశారు. అంటే 43.8% మాత్రమే వ్యయం జరిగింది. మనకి 50% కంటే తక్కువ వ్యయం జరిగింది సగంలోకి వచ్చేటప్పటికి. కాబట్టి మనము అంచనాలని కంటే కొంచెం తగ్గుముఖం మనం ఇక్కడ చూడవచ్చు. అలానే స్థూల పన్ను ఆదాయం జీటీఆర్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అనేది చూస్తే 38.40 లక్షల కోట్లుగా అంచనా వేసింది. దీని ప్రకారం పన్ను జీడిపి నిష్పత్తి అనేది 11.8%గా ఉంది. అండ్ ఆదాయం వ్యయం మధ్య తేడాగా భావించే ద్రవ్యలోటు 16.13 లక్షల కోట్లుగా నమోదు అవ్వచ్చని అంచనా. ఇది 2024-25 జీడిపి అంచనాలలో 4.90%కి సమానం. అయితే ఈ 4.9% నుంచి భారతదేశం 4.50 ద్రవ్యలోటుకి చేరాలి అని కేంద్ర ఆర్థిక శాఖ టార్గెట్ చేసుకోవడం జరిగిందండి. సో దానికి సంబంధించిన ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఫిస్కల్ డెఫిసిట్ అండ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్యలోటుకి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్, మనకి వచ్చే మొత్తం వ్యయము అండ్ మనకి వచ్చిన రాబడి రెండిటి యొక్క తేడానే మనము ఫిస్కల్ డెఫిసిట్ అంటామండి. మొత్తం వ్యయం మరియు మొత్తం రాబడి మధ్య ఉండే తేడానే మనము ఫిస్కల్ డెఫిసిట్గా చెప్పవచ్చు. ఇది ప్రతి ఫిస్కల్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేయబడుతుంది. అండ్ రిప్రజెంట్స్ అడిషనల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ రిక్వైర్డ్ బై ద గవర్నమెంట్. అంటే మనకి ఫిస్కల్ లోటు ఎంతైతే ఉందో ఆ లోటుని అడిషనల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ద్వారా, అంటే ఆ మార్కెట్ నుంచి అప్పులు తీసుకురావడము లేదా బాండ్స్ని రిలీజ్ చేసి నిధులను సమకూర్చుకోవడం లాగా చేస్తూ ఉంటాయి గవర్నమెంట్స్. ఇది ఫిస్కల్ డెఫిసిట్కి సంబంధించి. అయితే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటండి, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరియు రెవెన్యూ రిసిప్ట్స్. రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయ వ్యయాల మధ్య తేడా, అంటే రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ ఆదాయాన్ని మనము రెవెన్యూ లోటుగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఫైనాన్షియల్ ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇది రిప్రజెంట్స్ గవర్నమెంట్స్ డిస్ సేవింగ్స్, ఏ విధంగా గవర్నమెంట్ దుబారా ఖర్చులు చేస్తుంది అనేది దీని ద్వారా మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి భారతదేశంలో ఎక్కువగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూడవచ్చు. ఇక్కడ చూడండి 37.09 లక్షల కోట్లు కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీదే ఉంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయ్యే కొలది రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద రిటర్న్స్ అనేవి ఉండవు, తక్కువగా ఉంటాయి. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటే రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మౌలిక వసతులు అవి కల్పించడం వలన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు కూడా భారతదేశానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రూపాయి వాస్తవిక మార్కపు రేటు 108.14కు చేరింది. సో నవంబర్లో ఆర్బీఐ నివేదిక ప్రకారం రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తామండి. ఈ రీర్ అనేది 108.14కు చేరింది. ముఖ్యంగా మనకి రీర్ అండ్ నీర్ అనేవి రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. దీనిని రియల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తారు. దీనిని నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తారు. దీనికి సంబంధించి ఇప్పుడు చూద్దామండి. ఈ నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అనేది మనకి వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ బాస్కెట్కి సంబంధించి ఉంటుందండి. వెయిటెడ్ యావరేజ్ ఆఫ్ ఫారిన్ కరెన్సీస్, మనకి సుమారు 40 ఫారిన్ కరెన్సీస్ యొక్క యావరేజ్ని మనం తీసుకోవడం జరుగుతుంది ఈ నీరులో. దీని ప్రకారం ఏ విధమైన మార్పులు ఎక్స్చేంజ్ రేట్లో చోటు చేసుకుంటున్నాయి అనేది ఈ ట్రేడ్ని బట్టి, కంట్రీస్ ట్రేడ్, వివిధ దేశాలతో జరుగుతున్న ట్రేడ్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ని బట్టి ఇది మార్కపు రేటు మారుతూ ఉంటుంది. అండ్ ఈ వెయిటెడ్ యావరేజ్నే మనము నామినల్ ఎఫెక్టివ్ ఎక్స్చేంజ్ రేట్ అని పిలుస్తాం. అయితే రీర్ అంటే ఏంటి, దీనిని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేస్తే, అంటే ద్రవ్యోల్బణానికి అడ్జస్ట్ చేయడం ద్వారా దీనిని మనము రియల్ టైమ్గా
మార్పు చెందుతూ ఉంటుంది. దానినే వాస్తవిక మార్కపు రేటు అని పిలుస్తాం. సవరించిన ద్రవ్యోల్బణము వాణిజ్య భాగస్వాములు నిర్ణయించే సగటు కరెన్సీల విలువను ఈ రీర్ అనేది తెలుపుతోంది. విదేశీ పోటీ పరిస్థితులకు ఇది సంకేతంగా వినియోగిస్తారు. అండ్ దీనికి సంబంధించి డేటా మనం అబ్జర్వ్ చేస్తే ఈ నవంబర్లో దీని యొక్క విలువ వాస్తవిక మార్కపు రేటు విలువ 108.14కు చేరింది. ఈ రీర్ వల్ల ప్రభావం ఏ విధంగా జరుగుతుందండి? ఈ రీర్లో మార్పుల వలన వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతుంది. రీర్ యొక్క క్షీణత వల్ల స్వల్పకాలంలో వాణిజ్య లోటు మెరుగుపడుతుంది, అయితే దీనిని దీర్ఘకాలంలో ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చూడండి, రీర్ అనేది పెరిగితే, రీర్ అనేది ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది? ప్రొడక్ట్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే ఎగుమతులు అనేవి దాని యొక్క విలువలు పెరుగుతాయి. సో ఎగుమతుల యొక్క విలువ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా ఏం జరుగుతుందండి? ట్రేడ్ కాంపిటీటివ్నెస్ అనేది తగ్గిపోతుంది. అంటే మనకి వాణిజ్యం విధానంలో వివిధ దేశాలలో కాంపిటేటివ్నెస్ తగ్గిందనుకోండి, మన ప్రొడక్ట్స్ని ఎక్కువగా తీసుకోరు, డిమాండ్ అనేది తగ్గుతుంది. ఎక్కువ కాంపిటేటివ్నెస్ అనేది తగ్గిపోతే డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఈ కాంపిటేటివ్నెస్ లేకపోవడం వలన భారత యొక్క వాణిజ్య లోటు అనేది దీర్ఘకాలంలో ప్రభావం ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూడండి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము హ్యాస్ అపాయింటెడ్ గవర్నర్స్ ఫర్ 5 స్టేట్స్ ఆన్ 24th December 2024. అంటే ఇక్కడ గవర్నర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్స్ని అపాయింట్ చేస్తారు. వీళ్ళకి సంబంధించి ఏ విధమైన నామ్స్ అనేవి పర్టికులర్గా ఏముండవండి. మనకి రాష్ట్రపతి తన అధికారాలని ఉపయోగించి గవర్నర్లని నియమించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి లోకల్ పర్సన్స్ ఉండకూడదని, ముఖ్యమంత్రుల యొక్క సలహాల మేరకు ఈ గవర్నర్లని నియమించాలి అని కొన్ని కస్టమ్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడ రూల్స్ రూపంలో లేవు, కాకపోతే కొంత ఫాలో అవుతూ ఉన్నారు అలాంటి ఆచారాలని. మనం ఈ 5 మెంబర్స్ని అబ్జర్వ్ చేస్తే, డాక్టర్ హరిబాబు ఖమ్మంపాటి హూ కరెంట్లీ హోల్డ్స్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ మిజోరాం హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ ఒడిస్సా. ఖమ్మంపాటి హరిబాబు గారిని ఒడిస్సా గవర్నర్గా నియమించడం జరిగింది. అలానే జనరల్ డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ has been designated as the new governor of Mizoram. సో నూతన మిజోరాం గవర్నర్గా డాక్టర్ విజయ్ కుమార్ సింగ్ని అపాయింట్ చేయడం జరిగిందండి. అలానే రాజేంద్ర విశ్వనాథ్ అరెల్కర్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ విల్ నౌ అజ్యూమ్ ద రోల్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ కేరళ. సో కేరళకి నూతన గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లకర్ని నియమించడం జరిగింది. అలానే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని గవర్నర్ ఆఫ్ కేరళ హ్యాస్ బీన్ అసైన్డ్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ ఆఫ్ బీహార్. సో ఇప్పటి వరకు గవర్నర్ ఆఫ్ కేరళగా ఉన్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ని గవర్నర్ ఆఫ్ బీహార్గా నియమించడం జరిగింది. అలానే ఫార్మర్ యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ కుమార్ భల్లా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ మణిపూర్. సో గవర్నర్ ఆఫ్ మణిపూర్గా అజయ్ కుమార్ భల్లా గారిని నియమించడం జరిగింది. సో ఈ విధంగా 5 రాష్ట్రాలకి గవర్నర్లని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నియమించారు. అలానే మాల్డోవా నూతన అధ్యక్షురాలిగా మియా సంధు అనే ఆవిడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి. మనకి పర్సనల్ న్యూస్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. అండ్ ఇండియా సెక్యూర్డ్ 49th ర్యాంక్ ఇన్ ద నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024. మనకి నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్లో 49వ స్థానాన్ని మనము సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 11 ప్లేసెస్, అంటే గత సంవత్సరంతో పోలిస్తే 11 స్థానాలు ఎగబాకి మనము 49వ స్థానంలో చేరుకోవడం జరిగింది. ఈ ఇండెక్స్లో యూఎస్ఏ ఫస్ట్ ర్యాంక్ని సెక్యూర్ చేసుకోవడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నేషనల్ కన్జ్యూమర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 24th December టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. సో వినియోగదారుల యొక్క హక్కులని వాళ్ళని గుర్తించడం కోసం, వాళ్ళకి తెలియజేయడం కోసం ప్రతి సంవత్సరం 24వ తేదీన మనము నేషనల్ కన్జ్యూమర్స్ డే, వినియోగదారుల హక్కుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి వర్చువల్ హీరింగ్స్ అండ్ డిజిటల్ యాక్సెస్ టు కన్జ్యూమర్స్ జస్టిస్. సో వినియోగదారులకు న్యాయం చేయడం కోసం వర్చువల్ హీరింగ్స్ని ఏర్పాటు చేయాలి, అలానే డిజిటల్ యాక్సెస్ కూడా దీనికి సహాయం తీసుకోవాలి అని ఈ భావనలో ఈ థీమ్ని క్రియేట్ చేయడం జరిగిందండి. అండ్ ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.